అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే 10 రోజులు మీ వాళ్ళకి దూరంగా ఉన్నందుకే మీకింత బాధగా ఉంటే, 25 సరస్వతమ్మని దూరంగా పెట్టింది మీ కుటుంబం. మరి ఆవిడెంత విలవిల్లాడుంటుందమ్మా? ఆలోచించండి. కన్నా వాళ్ళని కాదని వెళ్ళిపోయింది కదా! ఇంకెందుకు ఆవిడకి బాధ అనుకుంటే అది తప్పే. భర్తతో వెళ్ళిపోయింది కదా అని ఏ కూతురు తన తల్లిదండ్రులని ప్రేమించకుండా ఉండలేదు కదా! తన ఇష్టాన్ని, మనసుని తల్లిదండ్రులే పట్టించుకోకపోతే ఆ తప్పు ఆ తల్లిదండ్రులదా? లేకపోతే తన మనసుని చంపుకోలేక ఆ మనసు కోరుకున్న వాడితో వెళ్ళిపోయిన కూతురిది తప్పా? కూతురిది తప్పు అంటే ఆ తప్పు చేయాల్సిన పరిస్థితికి తీసుకువచ్చిన తల్లిదండ్రులది తప్పే కదమ్మా. ఇప్పుడు చెప్పండి, కూతురు ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను అని చెప్పినా బలవంతంగా ఇంకో వ్యక్తితో పెళ్లి చేయాలని చూసిన మీ తాతయ్య చేసిన తప్ప, లేకపోతే తన మనసుకి నచ్చిన వాడి కోసం ఆ ఇల్లు దాటొచ్చిన మీ అత్తది తప్ప? అమృత ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆయమ్మ తనని కదిలించకుండా పక్కకి వెళ్ళిపోయింది. బావ ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, మనం ఒకరి బాధని అర్థం చేసుకోవాలంటే వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించాలి అని. ఇప్పుడు అత్త స్థానంలో ఉండి ఆలోచిస్తే అర్థమవుతుంది తను పడిన బాధ ఏంటో. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. ఆ క్షణం నేను కోపం తెచ్చుకోకుండా అత్త విషయంలో ఎస్జీకి హెల్ప్ చేస్తుంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. నేను ఎంత సర్ది చెప్పుకున్నా నా వల్ల ఒక ప్రాణం పోయింది అన్న నిజం నన్ను నిలువున దహిస్తుంది. ఈ బాధ జీవితాంతం నన్ను వేధిస్తూనే ఉంటుంది. ఇక నేను నిజం నుంచి పారిపోకూడదు, ఫేస్ చేయాలి. నా వల్లే కదా ఎస్జీకి వాళ్ళ అమ్మ దూరమైంది, ఒంటరివాడైపోయాడు. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దాలి. ఒక నిర్ణయానికి వచ్చి కళ్ళు తుడుచుకొని యష్ దగ్గరికి వచ్చింది. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ అమృతని గమనించలేదు యష్. కాసేపు అలానే నిలబడి చిన్నగా దగ్గింది. యష్ తలెత్తి తన వైపు చూశాడు. నీతో కొంచెం మాట్లాడాలి ఎస్జీ. మీ ఇంటికి పంపించమని కాకుండా ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు. అమృత మౌనంగా ఉండిపోయింది. యష్ ల్యాప్టాప్ ఆఫ్ చేసి అమృత ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏంటి, ఏదో మాట్లాడాలని సైలెంట్గా ఉన్నావు? నన్ను క్షమించు ఎస్జీ. నా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పు సరిదిద్దుకునే అవకాశం నాకివ్వు. ఇంత జ్ఞానోదయం ఎప్పుడైందో తమరికి? ఏంటి, ఇంకో డ్రామానా? లేదు ఎస్జీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు చేసింది ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు. దాన్ని ఎలా సరిదిద్దుతావు? తాతయ్యతో మాట్లాడతాను. నిన్న ఆయన మనవడిగా అంగీకరించేలా చేస్తాను. అప్పుడైనా మీ అమ్మ కోరిక తీర్చినట్టు అవుతుంది కదా. ఇదే రియలైజేషన్ నీకు ముందుగానే వచ్చుంటే మా అమ్మ నాతో ఉండేది, నువ్వు మీ వాళ్ళతో ఉండేదానివి. కానీ అలా జరగలేదు కదా. అయినా మా అమ్మే లేనప్పుడు తనని పట్టించుకొని ఆ కుటుంబం మాత్రం నాకెందుకు? అలా అనకు ఎస్జీ, అది కూడా నీ కుటుంబమే కదా. అలా అనుకునే నేను అంత దూరం వచ్చాను. కానీ ఇప్పుడు అది నా కుటుంబం అని నేను అనుకోవటం లేదు. నన్ను ఒప్పించి ఆ ఇంటికి తీసుకువెళ్ళినంత మాత్రాన నీ వల్ల చనిపోయిన మా అమ్మ తిరిగి రాదు కదా. పిచ్చి ప్రయత్నాలు మాని వెళ్ళి పని చూసుకో. సరే, కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఎస్జీ, నిన్ను ఇంటికి తీసుకువెళ్లకుండా నేను ఈ ఇల్లు దాటి వెళ్ళను. నువ్వే అన్నావుగా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అని. ఆ శిక్ష పూర్తయిందని నీకు అనిపించినప్పుడే నన్ను మా ఇంటికి తీసుకువెళ్ళు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. నీకు భార్యగా మాత్రం కాదు, నీ మరదలిగా ఉంటాను. తను చెప్పాల్సింది చెప్పి తన గదికి వెళ్ళిపోయింది అమృత. యష్ ఆలోచిస్తూ నిలబడ్డాడు. సడన్గా ఇలా మాట్లాడుతుందేంటి? నాకు తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తుందా? లేకపోతే నిజంగానే రియలైజ్ అయిందా? చూద్దాం. నన్నేమార్చి ఇక్కడి నుంచి బయటపడటం అంత ఈజీ కాదని దీనికి ఈపాటికే అర్థమై ఉంటుంది. అలా ఏమైనా చేస్తే మాత్రం ఈసారి వదిలిపెట్టను. ఇక కట్ చేస్తే ఆఫీస్లో ఫైల్స్ చూస్తున్నాడు యష్. ఇంతలో గౌరీ శివని తీసుకుని ఆఫీస్ లోపలికి వచ్చింది. శివని బయటే కూర్చోబెట్టి గౌరీ యష్ క్యాబిన్లోకి వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గౌరీ. ప్రవీణ్ దగ్గర టెండర్ ఫైల్ ఉంది, చెక్ చేసి నీ దగ్గరే ఉంచు. ఓకే సార్. సార్, నాకు చిన్న హెల్ప్ కావాలి. చెప్పు గౌరీ, ఏంటి? నా ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది. అవతల వ్యక్తి చాలా పలుకుబడి ఉన్నవాడంట. మీరేమైనా తనకి హెల్ప్ చేయగలరా? నీ ఫ్రెండ్ అంటే హెల్ప్ చేయకుండా ఉంటానా? తీసుకురా. థ్యాంక్ యూ సార్. తను బయటే ఉన్నాడు, తీసుకొస్తాను. సరే. గౌరీ బయటకి వచ్చింది. శివ ఆఫీస్ పరిశీలిస్తున్నాడు. శివ, మాట్లాడాను, నువ్వు వెళ్ళి అతని వివరాలు చెప్పు, ఆయన చూసుకుంటారు. సరే గౌరీ. శివ లోపలికి వెళ్ళాడు. గౌరీ ప్రవీణ్ దగ్గరికి వచ్చి ఫైల్ తీసుకుని చెక్ చేస్తుంది. గౌరీ, ఈ మధ్య మన బాస్ ఇంట్లో కంటే ఫామ్ హౌస్లోనే ఎక్కువ ఉంటున్నాడు. ఏంటి సంగతి? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? పోయి బాస్ని అడుగు.
ఆహా! ఏదో క్యాజువల్‌గా అడిగాను. అంతే. నువ్వు క్యాజువల్‌గా అడిగినట్టు లేదు. ఆరా తీసినట్టుగా ఉంది. అయినా సార్ ఎక్కడుంటే నీకెందుకు? అది ఆయన పర్సనల్ విషయం. నువ్వు నీ పని చూసుకో. ఫైల్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రవీణ్ ఓరగా తననే గమనిస్తున్నాడు. పొగరికి తగ్గట్టే ఫిగర్ కూడా సూపర్‌గా ఉంది. యష్ దీనికి గార్డియన్‌గా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఎప్పుడో నా పక్కలోకి చేరేది. అయినా ఎక్కడికి పోతుందిలే. ఏదో ఒకరోజు దీన్ని నా పక్కలోకి లాగుతా. అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ మొబైల్ రింగ్ అయింది. అందులో నెంబర్ చూసి ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, చెప్పండి సార్. ఏంటి, ఏమైనా తెలిసిందా? ఎక్కడ సార్? మీకు తెలుసు కదా, యష్ ఆ ఫామ్ హౌస్కి ఎవరిని రానివ్వడని. నేను గేట్ దాటి లోపలికి కూడా వెళ్ళలేను. మరెలా? ఎలా తెలుసుకోవాలి? ఏమో సార్, నాకేం అర్థం కావటం లేదు. కొన్ని రోజులు ఎక్కడికో మాయమయ్యాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు. నాకు తెలిసి వాడు మన దగ్గర ఏదో దాస్తున్నాడు సార్. అదేంటో అర్థం కావడం లేదు. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ ఫామ్ హౌస్లో ఏముంటుందో ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. చెప్పండి సార్, ఏం చేయాలి? ఏం చేయాలో వివరించి ఫోన్ కట్ చేశారు అవతలి వ్యక్తి. ఫైల్ తీసుకుని యష్ క్యాబిన్లోకి వచ్చేసరికి శివ కోపంగా యష్ కాలర్ పట్టుకుని కనిపించాడు. గౌరీ కంగారుగా దగ్గరికి వచ్చి శివని వెనక్కి లాగింది. శివ, ఏం చేస్తున్నావు? సారీ సార్. ఏమైంది నీకు? ఆయనతో ఎందుకు గొడవ పడుతున్నావు? ఎందుకంటే అమ్ముని తీసుకెళ్ళింది వీడే కాబట్టి. గౌరీ షాక్తో యష్ వైపు చూసింది. షర్ట్ సరి చేసుకుని ఇద్దరి వైపు చూశాడు. నీ కోపంలో న్యాయం ఉంది శివ. బట్ ఇప్పుడు తను నా వైఫ్. ఏం చేయగలం చెప్పు? అమ్ము నన్ను ప్రేమించింది. నేను నమ్మను. ముందు అమ్ము ఎక్కడుందో నాకు చూపించు. నేను తనని చూడాలి, మాట్లాడాలి. అప్పటి వరకు ఎవరేం చెప్పినా నేను నమ్మను. సార్, ఏంటి ఇదంతా? అయినా మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారు? రీసెంట్గానే అయింది గౌరీ. తనకి సడన్గా పెళ్లి కుదిర్చేసరికి ఎక్కడికైనా తీసుకుపోమ్మని గొడవ చేసింది. ఏం చేయని చెప్పు? అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తీసుకొచ్చాను. ఈ విషయం నాకు దేవుకి తప్ప ఇంకెవరికీ తెలీదు. అబద్ధం. నిజంగా తనని ప్రేమించిన వాడివి అయితే మీ పెళ్లి విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచిపెడతావు? ఒకవేళ అమ్ము నిన్ను ప్రేమించి ఉంటే ఆ విషయం నీకన్నా ముందు నాకు చెప్పుండేది. ఏ విషయమైనా సరే నాకు చెప్పిన తర్వాత ఇంట్లో చెప్పడం తనకి అలవాటు. ఏ విషయమో అయితే ఖచ్చితంగా చెప్పేది. కానీ నీతో పెళ్ళి ఇష్టం లేదని నీతోనే ఎలా చెప్తుంది చెప్పు? పాపం, నీ విషయంలో తను చాలా బాధపడుతుంది కూడా. నాకు అవన్నీ అనవసరం. అమ్ముని చూపించు. తనతో మాట్లాడితే గానీ నేను దేన్ని నమ్మను. ఓకే, చూపిస్తాను. నేనిప్పుడే అమ్ముని చూడాలి. తప్పకుండా బ్రదర్, చూపిస్తా అంటున్నా కదా. కమ్, నాతో రండి. గౌరీ, నువ్వు కూడా రా. ఇద్దరిని తీసుకుని కారులో బయలుదేరాడు. కాసేపటికి ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. కార్ పార్క్ చేసి శివని, గౌరీని లోపలికి తీసుకువచ్చాడు. అమ్మో, అమ్మో, ఎక్కడున్నావు? మీ బావొచ్చాడు నిన్ను చూడటానికి. గదిలో ఉన్న అమృత ఆ మాటలు వినగానే పరిగెత్తుకుంటూ బయటకి వచ్చింది. శివని చూడగానే తన ప్రాణం లేసొచ్చినట్టయింది. అంతే వేగంగా మెట్లు దిగుతూ శివ తనకి ఎదురొచ్చేసరికి ఒక్కసారిగా అతన్ని హత్తుకొని ఏడుస్తుంది. శివ తన తల నిమురుతూ ఓదారుస్తున్నాడు. యష్ అక్కడే సోఫాకి ఆనుకొని నిలబడి ఇద్దరినీ చూస్తున్నాడు. గౌరికి మాత్రం అంతా అయోమయంగా ఉంది. ఏడవకురా, నేను వచ్చేసాను కదా. సారీ బావా, నీకు ముందే అన్నీ చెప్పుండాల్సింది. తప్పు చేశాను. ఏడవకమ్ము, అసలేం జరిగింది? అమృత కళ్ళు తుడుచుకుంటూ యష్ వైపు చూసింది. అతను రిలాక్స్గా సోఫాలో కూర్చున్నాడు. చెప్పమ్ము, ఏం జరిగింది? నీ ఇష్ట ప్రకారమే అతనితో వచ్చావా? అమ్ము కాసేపు మౌనంగా ఉండి తలెత్తి శివ వైపు చూసింది. నా వల్ల ఒక తప్పు జరిగింది బావా. నువ్వే చెప్పేవాడివి కదా, మన వల్ల ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళకి న్యాయం చేయాలి అని. నా వల్ల ఎస్జీ నష్టపోయాడు. అందుకే నేను అతనితో రావాల్సి వచ్చింది. శివ, గౌరీలతో పాటు యష్ కూడా ఆశ్చర్యంగా తన వైపు చూశాడు. ఏమంటున్నావు? నువ్వేం తప్పు చేశావమ్ము? చేశాను బావా. నాకు తెలియకుండానే చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేసినా దాన్ని సరిదిద్దుకోలేను. అదేంటో చెప్పమ్ము, నేను సాల్వ్ చేస్తాను. దానికి నువ్వు అతనితో ఉండాల్సిన అవసరం ఏంటి? నేను తనతో ఉంటేనే నా తప్పుకు శిక్ష పడినట్టని అతను అనుకుంటున్నాడు బావా. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదమ్ము. బావా, నన్ను నమ్ముతున్నావు కదా. నమ్మాను కాబట్టే నీకోసం ఇంత దూరం వచ్చాను. అయితే ఆ నమ్మకంతోనే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళు బావా. నేను నీతో రాలేను. ఎందుకంటే నా లైఫ్ ఇప్పుడు ఎస్జీ చేతుల్లో ఉంది. తనకి తానుగా నన్ను మన ఇంటికి తీసుకొచ్చి అప్పగించే వరకు నేను రాలేను. ప్లీజ్ బావా,
అర్థం చేసుకో. శివకి ఏమీ అర్థం కాక యష్ వైపు చూశాడు. నేను ముందే చెప్పాను కదా శివ, తను నీతో వస్తానంటే తీసుకువెళ్ళమని. తను రానంటే అది నా తప్ప? అసలేం జరుగుతుంది ఇక్కడ? నీ మరదలు నీకు చెప్పడానికి సంకోచిస్తుంది కానీ నేను చెప్తాను అసలు నిజమేంటో. ఏంటది? నీకింకా అర్థం కాలేదా? నన్ను ఇష్టపడుతున్నానని నీతో డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తుంది. తనే చెప్పిందిగా తన లైఫ్ నా చేతిలో ఉందని. అయినా అర్థం చేసుకోకపోతే ఎలా శివ? మీరిద్దరూ ఏదో దాస్తున్నారు. అదేంటో నాకు తెలియదు కానీ మీ పెళ్ళి జరిగిందన్నది మాత్రం అబద్ధం. అరే, రిజిస్టర్ కాపీ మీ ఇంట్లో పెట్టొచ్చాను. అయినా నమ్మడం లేదంటావేంటి? మరి అమ్ము మెడలో తాళేది? యష్ తలెత్తి శివ వైపు చూశాడు. చెప్పు, తన మెడలో తాళేది? కాళ్ళకి మెట్టెలేవి? అవన్నీ నాకు ఇష్టముండవు, అందుకే పెట్టుకోవద్దన్నాను. అమ్ము, ఏం మాట్లాడవేంటి? ఏం జరిగిందో చెప్పమ్ము. చెప్పానుగా బావా, నేనిక్కడే ఉండి తీరాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, త్వరలోనే ఎస్జీ నన్ను ఇంటికి తీసుకువస్తాడు. నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు బావా. విన్నావుగా? ఇప్పటికైనా నీ డౌట్స్ క్లారిఫై అయ్యాయా శివ? నువ్వు తన గురించి ఏమీ బెంగ పెట్టుకోకు. పంజరంలో చిలకలా జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? అమ్ము, నన్ను వెళ్ళమనే చెప్తున్నావా? నేను క్షేమంగానే ఉన్నాను బావా, భయపడకు. త్వరలోనే వచ్చేస్తాను. క్షేమంగా ఉన్నానంటున్నావు కానీ సంతోషంగా ఉన్నానని చెప్పటం లేదమ్ము. మౌనంగా ఉండిపోయింది తను. నీ మౌనంలోనే అర్థమవుతుంది నువ్వు సంతోషంగా లేవు అని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్ము, నీకు కష్టం అనిపించినప్పుడు మాత్రం నాకు చెప్పు. అతనితో నీ పెళ్ళి జరగని జరగకపోని నాకదంతా అనవసరం. నేను మాత్రం నిన్ను తీసుకెళ్ళిపోతాను. నాకు నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదమ్మో, అర్థమైందా? అమృత ఏడుస్తూ శివని హత్తుకుంది. థ్యాంక్స్ బావా, ఆ అవసరం రాదులే. ఈలోపే నేను వచ్చేస్తాను, సరేనా? సరే, నీ మాట నిలబెట్టాల్సిన బాధ్యత నాకుంది కాబట్టే నిన్నిక్కడ వదిలేసి వెళ్తున్నాను. కానీ నిన్ను నువ్వు కష్టపెట్టుకుని ఇక్కడ ఉండొద్దమ్ము. లేదు బావా, వచ్చేస్తానని చెప్పాను కదా, వెళ్ళిరా బావా. అమృతని వదిలి యష్ దగ్గరికి వచ్చాడు. యష్, మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలీదు. బట్ తనకి కష్టం కలిగిస్తే మాత్రం నేను ఊరికే వదిలిపెట్టాను. అయ్యో, ఆ అవసరం నీకు రాదు శివ. నీ మరదలని బంగారు బొమ్మలా జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? నువ్వు వెళ్ళిరా. శివ అమృత వైపు చూసి సైగ చేసి బయటకి నడిచాడు. వెనుకే గౌరీ కూడా వెళ్ళింది. యష్ నవ్వుకుంటూ అమృత దగ్గరికి వచ్చాడు. ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకున్నావమ్ము? మీ బావతో వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. నేను మా బావతో వెళ్ళిపోతే నీ భార్యని కిడ్నాప్ చేశాడు అన్న నేరం మీద మా బావని ఇరికించగలవని నాకు తెలుసు. ఈ సమస్యకి ఇక్కడే పరిష్కారం చూడాలి. అది నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే వెళ్ళలేదు. స్మార్ట్, నా అంచనాలని బాగానే క్యాలిక్యులేట్ చేస్తున్నావు. చూడు ఎస్జీ, నువ్వు కోరుకున్నట్టే నేను ఇక్కడే ఉంటాను. కానీ మన పెళ్లి విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. నీకు మా కుటుంబంతో కలవాలి అనిపించినప్పుడు అందరికీ నిజం చెప్పి నన్ను మా వాళ్ళకి అప్పగించు, చాలు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. అంటే నా మనసు మార్చి మీ ఇంటికి తీసుకెళ్ళగలను అన్న నమ్మకం నీకుందన్నమాట. ఉంది, తప్పకుండా నీ మనసు మార్చగలను. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎలాగో ఓడిపోతావు. తనని తప్పించుకుని మెట్లెక్కుతూ తన గదికి వెళ్ళిపోయాడు. అమృత పూజ గది దగ్గరికి వచ్చి కూర్చుంది. చిన్నప్పటి నుంచి నిన్ను ఏది అడగాల్సిన అవసరం రాలేదు నాకు. మొదటిసారి అడుగుతున్నాను. ఎస్జీ మనసు మార్చడానికి నాకు ఏదో ఒక దారి చూపించు దేవుడా. నీకు 101 కొబ్బరికాయలతో పాటు పొర్లు దండాలు కూడా పెడతాను. ప్లీజ్, ఈ ఒక్క కోరిక తీర్చు, ఇంకేం అడగను. దేవుడికి దండం పెట్టి కళ్ళు మూసుకుంది. యష్ పైనుంచే తనని చూసి నవ్వుకుంటున్నాడు. ఇక కట్ చేస్తే, శివ, అమ్ము నీతో రానందని బాధపడుతున్నావా? లేదు గౌరీ, కానీ అమ్ము అక్కడ ఉండాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావటం లేదు. నాకు తెలిసినంతవరకు సార్ చాలా మంచివారు శివ, అందుకే అమ్ము కూడా అతన్ని ఇష్టపడి ఉంటుంది. ఏమో, అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. యష్ గురించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసా నీకు? వాళ్ళ అమ్మ నాన్న గురించి? తెలుసు. వాళ్ళ నాన్న యశ్వర్ధన్ గారు బిజినెస్ మ్యాన్, అమ్మ సరస్వతి గారు హౌస్ వైఫే. ఇకపోతే దేవ్. ఒక్క నిమిషం, వాళ్ళ అమ్మగారి పేరేమన్నావు? సరస్వతి. సరస్వతినా? అంటే యష్. కానీ ఆ రోజు వేరే వ్యక్తి ఎవరో ఇంటికి వచ్చారని చెప్పారే. శివ, ఏమైంది? వాళ్ళ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా నీ దగ్గర? బర్త్డే ఫొటోస్లో ఉండాలి, వెతుకుతాను. ఇప్పుడే చూడు గౌరీ, ప్లీజ్, నా కోసం. సరే. గౌరీ గదిలోకి వెళ్ళి పాత ఆల్బమ్స్ అన్నీ తిరగేస్తుంది. శివ ఆలోచనలు మాత్రం కుదురుగా ఉండటం లేదు. ఏం జరిగిందో అంచనా వేయడానికి అతని మైండ్ పరుగులు తీస్తుంది.
1 గంట వెతుకులాట తర్వాత గౌరికి ఫోటో కనిపించటంతో ఆల్బమ్ నుంచి ఫోటో తీసి శివ దగ్గరికి వచ్చింది. శివ ఆ ఫోటో తీసుకొని చూశాడు. ఏమైంది శివ? పెద్దమ్మ. వాట్? మా పెద్దమ్మ గౌరీ. ప్రేమించిన వాడి కోసం మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని నీకు చెప్పాను కదా. హా గుర్తుంది. అంటే సరస్వతి ఆంటీ ఆవిడ ఒక్కరేనా? అవును. కానీ యష్ ఎందుకు నిజం దాచిపెట్టి మా ఇంట్లోకి రావాలి? అసలేం జరిగి ఉంటుంది? శివ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రీసెంట్గానే సార్ వాళ్ళ మదర్ చనిపోయారు. వాట్? చనిపోవడం ఏంటి? నిజం శివ. పెద్దమ్మ చనిపోయిందా? ఎలా? ఈ విషయం తాతయ్యకి తెలిస్తే తట్టుకోగలరా? హర్షవర్ధన్ గారు చనిపోయిన దగ్గర నుంచి ఆవిడ ఆరోగ్యం బాలేదు. దానికి తోడు పెరాలసిస్ కూడా వచ్చింది. లాస్ట్ టైం నేను చూసేసరికి ఆవిడ బాగానే ఉన్నారు. పర్లేదులే, రికవరీ అవుతారనుకున్నాను. కానీ సడన్గా ఏమైందో తెలీదు, చనిపోయారు. సరస్వతిని ఎప్పుడూ చూడకపోయినా మాట్లాడకపోయినా సరే ఎందుకో శివ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధగా ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయాడు. ఆంటీ చాలా మంచివారు శివ. మా నాన్న చనిపోయాక నాకంటూ ఒక ఆధారం ఉండాలని వాళ్ళ కంపెనీలో 10% షేర్స్ నా పేరు మీద రిజిస్టర్ చేయించమని అంకుల్తో చెప్పారు. అంకుల్కి కూడా ఆవిడంటే చాలా ఇష్టం. ఆ జంటను చూసి ఎవరో దిష్టి పెట్టినట్టున్నారు పాపం. శివ కళ్ళు తుడుచుకొని గౌరీ వైపు తిరిగాడు. నేను యష్ని కలవాలి. ఇప్పుడా? మార్నింగ్ కలుద్దాం శివ. ఈ టైంలో వెళ్తే బాగోదు. సరే, మార్నింగ్ వెళ్దాం. నువ్వు వెళ్ళి పడుకో. ఓకే, గుడ్ నైట్ శివ. గౌరీ తన గదికి వెళ్ళిపోయింది. శివ ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇక కట్ చేస్తే యష్ తన గదిలో రెడీ అవుతున్నాడు. ఇంతలో దేవ్ పరిగెత్తుకుంటూ యష్ రూమ్లోకి వచ్చాడు. బ్రదర్, బిగ్ ప్రాబ్లం. ఏమైంది దేవ్? రా చెప్తాను. యష్ చేయి పట్టుకుని కిందకి తీసుకువచ్చాడు. టీవీలో యష్ గురించి న్యూస్ రన్ అవుతుంది. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్షవర్ధన్ గారి కుమారుడు మిస్టర్ యష్ వర్ధన్ ఫామ్ హౌస్లో ఏదో దాచిపెట్టారని ఆయన బిజినెస్ పార్ట్నర్స్ ఆయన మీద కేసు నమోదు చేశారు. యష్, దేవ్ అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. బిజినెస్లో లాస్ వచ్చిందని చెప్పి నష్టం మొత్తం పార్ట్నర్స్ నెత్తి మీద పెట్టి వచ్చిన లాభాన్ని అందులో దాచిపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్ ఇంకా రన్ అవుతూనే ఉంది. యష్ కోపంగా టీవీ తీసి నేలకేసి కొట్టాడు. ఆ చప్పుడుకి గదిలో ఉన్న అమృత బయటికి వచ్చింది. ఏమైంది? ఏం లేదు వదినా, నువ్వు లోపలికి వెళ్ళు అంటూనే అమృత గదిలో లాక్ చేసి యష్ చేయి పట్టుకుని పక్కనే ఉన్న గదిలోకి లాక్కెళ్ళాడు. ఇదెవరో కావాలని చేశారు బ్రదర్. ఇప్పుడేం చేద్దాం? యష్ మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. నువ్వు తిట్టను అంటే ఒక మాట చెప్తాను బ్రదర్. ఏంటి? అమృతని ఇంట్లో పెడితే అందరికీ తనెవరు అనే అనుమానాలు వస్తాయనగా తనని ఇక్కడ ఉంచావు. కానీ చూడేమైందో. నువ్వెంతగా దాచిపెట్టిన సమస్య మన ఇంటి గుమ్మంలోకే వచ్చేసింది. ఇప్పుడు ఒక్కటే దారి, అమృతని నీ వైఫ్గా పరిచయం చేసి ఈ ఫామ్ హౌస్ నుండి ఇంటికి తీసుకువెళ్ళడం. లేదంటే అందరూ నిజంగానే మనం ఏదో దాచిపెట్టామని అనుకుంటారు. ఇంతలో ఎవరో డోర్ కొట్టడంతో ఇద్దరూ డోర్ వైపు చూశారు. ఆ అమ్మాయి ఎదురుగా నిలబడి కనిపించింది. యష్ బాబు బయట. ఆవిడ టెన్షన్ చూసి ఇద్దరికీ డౌట్ రావడంతో బయటికి వచ్చారు. పోలీసులు, మీడియా, యష్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా గుమ్మమోతలు నిలబడి కనిపించారు. వీళ్ళు లోపలికి ఎలా వచ్చారు? మన సెక్యూరిటీని కొట్టి లోపలికి వచ్చారు బాబు. మిస్టర్ యశ్వర్ధన్, మేము మీ ఫామ్ హౌస్ని చెక్ చేయాలి. ఎందుకు? మీరు ఈ ఫామ్ హౌస్లో ఏదో దాచిపెట్టారని మీ బిజినెస్ పార్ట్నర్స్ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇదిగోండి సర్చ్ వారెంట్. యష్ చేతిలో పెట్టి లోపలికి వచ్చి అన్ని గదులు వెతుకుతున్నారు. యష్ అలానే నిలబడి ఉండిపోయాడు. అన్ని గదులు చెక్ చేస్తూ అమృత ఉన్న రూమ్ డోర్ లాక్ చేసి ఉండేసరికి ఎస్ఐకి ఆ విషయం చెప్పాడు కానిస్టేబుల్. సార్, ఈ రూమ్ డోర్ లాక్ చేసి ఉంది. యశ్వర్ధన్ గారు, ఆ రూమ్లో ఏముంది? అది నా పర్సనల్ రూమ్. హో, అయితే తప్పకుండా చెక్ చేయాల్సిందే. కీ ఇవ్వండి. లేదు. లేదా? అలా అయితే డోర్ బద్దలు కొట్టాల్సి వస్తుంది. యష్ ఆగు. చూడు, ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళ అనుమానం రెట్టింపు అవుతుంది. కూల్గా ఆలోచించు. ఏంటి సార్, ఆ గదిలో ఏముందనగానే అలా టెన్షన్ పడుతున్నారు? అంత విలువైనది ఏం దాచిపెట్టారేంటి? మీ అంతటా మీరు చూపిస్తే మర్యాదగా ఉంటుంది. మేము డోర్ బద్దలు కొట్టి చూస్తే మాత్రం. యష్ కోపంగా ఆ ఎస్ఐ వైపు చూస్తూ పైకి వెళ్ళాడు. అమృత రూమ్ డోర్ ఓపెన్ చేసి తన చేయి పట్టుకుని కిందకి తీసుకువచ్చాడు. అందరూ అయోమయంగా మొహాలు చూసుకున్నారు. అప్పటికే అందరిలో గుసగుసలు మొదలయ్యాయి. నేను దాచిపెట్టింది డబ్బులో, నగలో, వజ్రాలో కాదు. ఆ గదిలో ఉన్నది తనే. హో, ఇంట్లో సెటప్ కుదరదని ఫామ్ హౌస్లో పెట్టారా? ఎస్ఐ వెటకారంగా అనేసరికి అతని చెంప చెల్లుమనిపించాడు యష్.
మాటలు హద్దు దాటితే మర్యాదగా ఉండదు. నన్నే కొడతారా? డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం ఎంత తప్పు మీకు తెలుసా? షటప్. డ్యూటీలో ఉన్నాం కదా అని మా ఇంటి ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. చెక్ చేయడం అయింది కదా, దయచేయండి. ఇంకా ఆగండి సార్. ఆ అమ్మాయి ఎవరో తేలకుండా ఎలా వెళ్ళిపోతామనుకుంటున్నారు? ఈ అమ్మాయిని అంత జాగ్రత్తగా దాచిపెట్టాల్సిన అవసరం ఏంటంట? అసలు ఈ అమ్మాయి ఎవరు, ఏంటి అనేది మాకు తెలియాలి కదా. చెప్పండి, ఎవరి పిల్ల? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారేంటి? ఎస్ఐ గారు, హద్దు దాటుతున్నారు. తనెవరో కాదు, మా యశ్వర్ధన్ భార్య. దేవ్ ఆవేశంలో నోరు జారడంతో అమృత, యశ్లతో పాటు అప్పుడే అక్కడికి వచ్చిన శివ, గౌరీ కూడా షాక్తో అలానే నిలబడిపోయారు. దొరికిపోయేసరికి ఆ పిల్ల మీ అన్నయ్యకి భార్య అయిపోయిందా? షటప్. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క నిమిషం. యష్ తన గదిలోకి వెళ్ళి ఒక పేపర్ తెచ్చి ఎస్ఐ చేతిలో పెట్టాడు. మా మ్యారేజ్ సర్టిఫికేట్. ఇప్పుడు అర్థమైంది కదా తనెవరో. ఇక అవతలికి వెళ్ళండి అందరూ. ఇక ఎవరికి ఏమీ మాట్లాడే అవకాశం లేకపోవడంతో అందరూ బయటికి నడిచారు. అమృత కోపంగా ఏదో చెప్పబోతూ డోర్ దగ్గర ఉన్న శివని చూసి ఆగిపోయింది. శివ మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అసలేమనుకుంటున్నావు నువ్వు? పెళ్లి విషయం ఎవరికీ తెలియకూడదని చెప్పాను కదా. చెప్పాలని నేను కూడా అనుకోలేదు, కానీ తప్పలేదు. ఏంటి తప్పలేదు? ఏ చుట్టమో అని చెప్పుంటే సరిపోయేది కదా. సిల్లీగా మాట్లాడకమ్ము. చుట్టమో పట్టమో అని చెప్తే వాళ్ళు నమ్మేసి వెళ్ళిపోతారనుకుంటున్నావా? దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయకూడదనే అలా చెప్పాల్సి వచ్చింది. నాకు తెలుసు, ఇదంతా నువ్వు కావాలనే చేశావు. ఇలా అందరి ముందు నీ భార్యనని చెప్తే మా వాళ్ళు కూడా నమ్మేస్తారని మీ ప్లాన్, అంతే కదా? అబ్బా అవును. అయితే ఏంటి? చెప్పానుగా నువ్వు నా భార్యగానే ఉండాలని. మూసుకొని లోపలికి పో. అమృత కోపంగా చూస్తూ నిలబడింది. ఏంటి? వెళ్ళమన్నాను కదా. నువ్వు చెప్పగానే వెళ్ళిపోవడానికి నేనేం నీ పెళ్ళాన్ని కాదు. నిన్ను. యష్ ఆగు. వదినా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను. ముందు మీ అన్నయ్యని నాకు సమాధానం చెప్పమని చెప్పు. ఏంటి చెప్పేది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా ఎలా జరిగిందో నాకు కూడా తెలీదు. తెలుసుకుంటాను, ఎవరు చేశాడో ఎందుకు చేశాడో. కోపంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు యష్. దేవ్ కూడా అతని వెనుకే వెళ్ళాడు. అమృత ఏడుస్తూ గదిలోకి పరిగెత్తింది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.